సింహాచలం వచ్చినాడు. సింహాచలం ఓర్ని సింహాచలం అంటే 6 అడుగుల ఆజానుబావుట్లా ఉంటాడనుకుంటే ఈడెంట్రా ఇలా ఉన్నాడు. రోడ్డు వేయలేదని కంప్లైంట్ ఇచ్చింది వీడేనన్నా. ఏరా నేను రోడ్డు వేయలేదని కంప్లైంట్ ఇచ్చావా? 75 లక్షల కాంట్రాక్ట్ తీసుకొని జమ్మల మడుగు నుంచి కోలన కుదరదా రోడ్డేసా. సంవత్సరం అయింది రోడ్డేసి. అక్కడ రోడ్డే లేదు కదండి. అరే ఉండదురా. ఇదేంటి బావంటాం? ఇందులో నీళ్లుందా? లేదు. నీళ్లు కోసం పుదురు చేయిస్తున్నావు. అయినా దేన్ని బావంటాం? ఒరే రాయలసీమలో కరువులాగే ఎండ ఎక్కువ, గాలి ఎక్కువ. ఎండకి తారు కరిగిపోయింది, గాలికి రోడ్డు కొట్టుకుపోయింది. కనపడకపోవటానికి అది చీమ దోమ. ఓర్ని నీకు కనపడకపోతే రోడ్డు వేయినట్టేనా? ఎరా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, కనబడిందారా నీకు? గాంధీ గారు మన స్వతంత్రం తెచ్చారు, కనబడిందారా నీకు? ఇప్పుడు నాలో నిజాయితీ ఉంది, కనబడిందా? అలాగే నేను వేసిన రోడ్డు నీకు కనబడదు. సార్ ఇది అన్యాయం సార్. సార్ అసలు మీరు రోడ్డే వేయలేదు కదండి. వేసా. వేయలేదు. వేసా. వేయలేదు. వేసేసా. వేయలేదు. బాబు 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 అరే, ఆగు. ఏం తరుస్తున్నావు? ఎరా వినిపించిందా? ఆహా, పోయాడు. ఇప్పుడు రోడ్డు వేయలేదని నువ్వు చెప్తే నిన్ను పొడుస్తా. మీ ఆవిడొచ్చి ఏమంటే నడుస్తుంది, అప్పుడు నీకు వినిపిస్తుందా? వినపడదండి. అదేరా రాయలసీమలో అరుచుకోకూడదు, పొడుచుకోవాలి. ఇప్పుడు చెప్పు, నేను రోడ్డు వేశానా? మీరు రోడ్డు వేశారండి, దాని మీద సైకిల్ తొక్కుంటూ వచ్చాను బాబు. అదిరా. అవునన్నా. రోడ్డు కళ్ళకు కనిపించదు, కాళ్ళకు కనిపిస్తుంది. ఈ తెలివి వాడుకుంటే బ్రతికేవాడు. వెళ్ళి ఆడిని తీసుకుని నువ్వు వచ్చిన రోడ్లోనే వేసేయ్. బాబు 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 ఒరే బాబు రే బాబు బాబు బాబు. పంపించేదాన్ని పంపించేయ్. నన్ను క్షమించన్నయ్య. పంపించేయండి రా. అన్నయ్య నాకు తప్పనే పంపించేయండి. నువ్వు వెళ్ళిపోమ్మా. లేదు అన్నయ్య నన్ను లేదు, నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు వెళ్ళి అన్నయ్య. ఏమ్మా, ఇంత ప్రేమ ఉన్నదాన్ని ఇంతకాలం ఈ అన్నయ్యను వదిలేసి ఎలా ఉన్నావమ్మా? ఏ ముఖం పెట్టుకుని రమ్మంటావన్నయ్య? నీకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. నువ్వు ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ తన చెల్లి పెళ్లిని సీమంతా చూసి సంతోషపడేలా చేద్దామనుకున్న ఈ దొరెసామ రాజుకి తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావే, అది తప్పు. సర్లే, ఇన్నాళ్ళకి అన్నయ్య ఇంటికి చెల్లొస్తే ఎర్ర నీళ్లతో స్వాగతం చెప్పాలి కానీ కన్నీళ్లతో కాదు. ఇదిగో చూడు, ఒక ఇంటి ఆడపడుచు భర్త బిడ్డ లేకుండా మెట్టింటి నుంచి పుట్టింటి దాకా ఒంటరిగా వచ్చిందంటే ఏదో కష్టాలు ఉందని నేను అర్థం చేసుకోగలను. ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఆ సింహాచలం నా భర్తని జైల్లో పెట్టాడన్నా. ఆ సంగతి నాకు వదిలే, ముందు నువ్వు సంగతి తిను. నా భర్త బెయిలిస్తే బయటికి రానంటున్నాడు.
జైల్లోనే చస్తానంటున్నాడు. ఏమా ముందు తిని మాట్లాడొచ్చుగా. అన్నయ్య, ఈ ఇంటి ఆడబడుచుగా కట్నం అడగడానికి రాలేదు. నా పెనిమిటిని అరెస్ట్ చేసిన వాడి ప్రాణం కావాలి. నువ్వు ఇంకా ఏడవ ధర్మరాజు రక్తం నేల మీద పడితే 14 ఏళ్ల కరువు అంటారు. కానీ నా చెల్లి కన్నీటి బొట్టు నేల మీద పడితే 100 ఏళ్ల దాకా మర్చిపోలేని తుఫాను వాడికి తెలిసిలా చేస్తాను. ఈ మట్టి మీద వట్టేసి చెప్తున్నా, వాడిని మట్టిలో కలిపాకే ఈడుకొస్తా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో